ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. ఈ వ్యక్తి మీ నుండి దూరం కాబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి. ఎక్కడున్న ఇటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గంలో అయితే లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారు. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురువుగారు ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి. చాలా మంది గురువుగారికి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు అయితే తగినటువంటి మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపగలుగుతారు. చాలా నమ్మకమైన గురుగారు. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యము అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోరు. బాగా ఆలోచించిన తరువాతే నిర్ణయము అనేది తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. అయితే జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎన్నో కోల్పోయారు కూడాను. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. వీరికి అయితే శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయండి. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన రేపటి రోజున అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. అయితే వీరికి చాలా ఓపిక అనేది అధికంగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరండి. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు అయితే కొన్ని ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో ఎదురవుతూ వస్తున్నాయి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందండి. మీ యొక్క ఆదాయము పెరుగుతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతైతే కష్టపడ్డారో దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా లభించబోతుంది. ఒక దైవానుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుందండి రేపటి రోజున. దానివల్ల ఎంతో అదృష్టము అనేది ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అయితే ఉండబోతుందండి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారండి. ప్రతి దానికి కూడా అధికంగా ఓవర్ థింకింగ్తో టెన్షన్ అవుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా
బాధపడుతూ ఉంటారు. వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి. వారు అంటే వీరు చేసినటువంటి పని వారు అంటే చూస్తూనే ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరండి. వీరికి గుండె ధైర్యము అనేది అధికంగా ఉంటుంది. ఎంత పెద్ద వారినైనా సరే అస్సలు భయపడరు అండి. వీరికి కళ్ళల్లో ఏదో ఒక తెలియనటువంటి తేజస్సు, ఒక గొప్ప పవర్ అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇక వీరి యొక్క మాట అంటే వీరిపైన మాట తీరు అంటే చాలా నమ్మకము అనేది అధికంగా ఉంటుందండి. వీరి యొక్క మాటకు ఎవరికైనా కానీ మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయాన్ని చేస్తారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని, కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుని నుండి శివుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల అఖండ అదృష్టము అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ రేపటి రోజున మీ ఇంటికి అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ యొక్క పరమశివునికి ఒక్కసారి మనసారా పూజించుకోండి. లేకపోతే శివుని వారి గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఆ శివుని యొక్క ఆస్తులు మీ పైన అధికంగా ఉండబోతున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి. మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించారో వారికే మోసం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఏం కావాలో ఆ యొక్క శివునికి బాగా తెలుసు కదా. కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి. శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుందే కానీ మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఇక అయితే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుందండి. ఈ 2026 సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరిగే తీరుతుంది. ఇక పెళ్లి కోసం అంటే పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా మంచి అదృష్టవంతులనే చెప్పాలి. వీరి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల బంధము అనేది బలంగా ఉంటుంది. సంతోషమైనటువంటి జీవితము అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా మీకు వీలైతే రేపటి రోజున ఆవులకు పండ్లు అనేవి ఆహారంగా పెట్టండి. ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల యొక్క స్వరూపంతో భావించుకుంటాం కదండి. దానివల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేది అస్సలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమని చెప్పాలి. ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రాగవు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి. ఇక అదేవిధంగా మీరైతే కొన్ని విధి విధానాలను కూడా పాటిస్తే మీరు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చండి. ఇక రేపటి రోజున ఏంటనండి మీకు మీ యొక్క జీవితంలో చేపట్టేటువంటి పనిలో అంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటినన్నిటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నం అయితే మీరు చేయాలి. మనోధైర్యంతో పనిచేస్తే మీకు కీర్తినిస్తుంది. ఇష్టదేవతారాధన స్తోత్రాన్ని పఠిస్తే మీకు శుభకరమైనటువంటి ప్రారంభంగా ఉంటుంది. ఇక ప్రారంభించబోయేటువంటి కార్యక్రమం వల్ల విజయాలు అనేవి లభిస్తాయి. మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆశయాలను తగినట్లుగా తగినంత కృషి అనేది చేయండి. ఫలితాలు అన్నీ కూడా మీకే సానుకూలంగా ఉంటాయి. ప్రధాన కార్యక్రమాల్లో మేలు
మేలు అనేది జరుగుతుందండి. దైవ బలం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఆర్థికంగా అనుకూలత ఫలితాలు అయితే వస్తాయి. మనోబలంతో చేసేటువంటి పనుల్లో కార్యసిద్ధిని ఇస్తుంది. కుటుంబం యొక్క సలహాల మేరకు సహకారాలు అన్నీ కూడా మేలు చేస్తాయి. తోటి వారితో శాంతంగా ముందుకు సాగితే శ్రేయస్సు అనేది పెరుగుతుంది. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపారంలో గతానుభవంతో పనిచేయండి. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే శుభ ఫలితాలు వెంటనే వస్తాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలు అయితే ఉన్నాయండి. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది అవసరం అండి. మొహమాటంతో ఖర్చులు అనేవి అసలు పెరుగుతూ ఉంటాయండి. డబ్బులు ఇస్తే తిరిగి రావు. అలాగే ఆలోచించి ఖర్చు చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. ఈశ్వర ఆదరణ మీకు శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకున్నాం కదండి. ఖచ్చితంగా మీరు అస్సలు మర్చిపోకండి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం అనేది వస్తుంది. సో చూసారు కదండి, ఇక తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.